హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే రీసెంట్గానే శ్రీశైలం వెళ్ళామన్నమాట. అయితే అక్కడ చాలా బాగుంది. అక్కడ నల్లమల్ల అడవులు ఎంత బాగున్నాయంటే, నేను శ్రీశైలం వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట. ఆ నల్లమల్ల అడవుల్లో ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే అసలు ఒక అడ్వెంచర్ లాగే ఉంటుందన్నమాట. అదంతా కూడా అక్కడ చూడొచ్చు. ఆ లోయలు కానీ, ఆ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి ఎంత బాగుందంటే నిజంగా అంత నేను ఇంత ఊహించుకోలేదన్నమాట. నేను మామూలుగా ఏదో కొండ చుట్టూ ఒక ఘాట్ రోడ్ లాంటిది ఉండిద్ది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఒక అడవిలోకి కానీ, ఎప్పుడైనా ఒక కొండ ఎక్కి దేవుడి దగ్గరికి కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదే మొదటిసారి వెళ్ళడం. అసలు ఎంత బాగుందంటే నేను ప్రతిదీ ఆశ్చర్యపోయి చూశానన్నమాట. అసలు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందంటే, ఎటు చూసినా ఆ కొండలు, ఆ పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది. బస్సులో వెళ్తుంటే మనకి ఆ ఘాట్ రోడ్ మీద బాగా భయం కూడా వేస్తుంది అనమాట. కానీ అక్కడ డ్రైవర్స్ అసలు ఎంత మంచిగా డ్రైవ్ చేసుకుంటూ, ఎంత టాలెంట్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో అనిపించింది. నిజంగా అయితే కొత్తగా ఏమైనా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి రోడ్స్లో చాలా కష్టం కూడా. అట్లాంటి డ్రైవ్ చేయాలంటే అట్లాంటి రోడ్ల మీద చాలా నిదానంగా తీసుకెళ్లారు. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ గాన. అక్కడ అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది. పైగా ట్రాఫిక్ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే నైట్స్ అక్కడ ఆ అడవిలోకి ఎంట్రీ ఉండదన్నమాట. అందరినీ కూడా స్టాప్ చేసేస్తారు ఆ కొండల కిందే. మళ్ళీ మార్నింగే మళ్ళీ అందరూ వెళ్ళాలన్నమాట. అందుకని చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది మార్నింగ్ టైంలో. నైట్స్ ఎందుకనే ఆపేస్తారంటే, అక్కడ ఆ పెద్ద అడవి కాబట్టి చాలా జంతువులు అనేవి రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి అనే ఉద్దేశంతో నైట్ టైంలో ఆ అడవిలో అట్లాగా ట్రావెల్ చేయడం చాలా కష్టమని అట్లాగా వాళ్ళు ఆపేస్తారనమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది ఎక్కువ టైగర్స్ కూడా ఉంటాయన్నమాట ఈ నల్లమల్ల ఫారెస్ట్లో. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చూసినా కానీ చాలా మంకీలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. ఎటు చూసినా కానీ ఆ కొండలు, లోయలు, చెట్లు ఇవే కనపడుతూ ఉంటాయి. ఎక్కడో కొన్ని చోట్ల అక్కడక్కడ మనకి ఏయో ఇల్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగా ఆ ఘాట్ రోడ్లో ఒక కొండ దిగాలంటే ఎంతసేపు పట్టిద్దో అది ఎక్కి దిగాలంటే, అన్నీ అట్లా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టే ఉండిద్ది అనమాట. అక్కడ డిస్టెన్స్ ఉన్నది తక్కువే, మనం అక్కడ కొండ మీద ట్రావెల్ చేసింది ఎక్కువ ఉంటుంది. అక్కడ మా పిల్లలిద్దరు హాయ్ చెప్తున్నారు. మేము మా ఫ్యామిలీ వెళ్ళామన్నమాట. మేము నలుగురం. అక్కడ చూడండి, అక్కడ కనపడేది శ్రీశైలం డ్యామ్ అన్నమాట. ఆ డ్యామ్ అసలు ఎంత బాగుందో. అక్కడ కొండలన్నీ గ్రీనరీ మొత్తం, మధ్యలో ఆ బ్లూ ఆ నది అనేది ఎంత బాగా ఉందన్నమాట. అసలు మేము వెళ్ళినప్పుడు ఆ వాటర్, ఆ గేట్స్ అనేవి మాత్రం ఓపెన్ లేవు. అట్లా ఉంటే చాలా బాగుండేది. అది ఇంకా చాలా బాగుంటుందంట. అట్లా ఓపెన్ ఉండి వాటర్ వస్తుంటే ఎంతో బాగుంటుందంట ఆ దృశ్యం చూడటానికి. అక్కడ చూస్తుంటే మీకు ఆ దారులు కూడా కనపడుతూ ఉండొచ్చు. పక్క కొండకు వెళ్ళాలన్నమాట. దాని మీద ఎన్నిసార్లు అలా 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 తిరుక్కుంటూ వెళ్ళాలో. ఆ ట్రావెలింగ్ అనేది చాలా ఉంటుంది. అందరూ కూడా వాళ్ళ లైఫ్లో శ్రీశైలంకి ఒక్కసారైనా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అక్కడ చూడొచ్చు శ్రీశైలం డ్యామ్ అన్నమాట. కృష్ణానది మీద మొట్టమొదటిగా కట్టిన డ్యాము ఈ శ్రీశైలం డ్యామే అన్నమాట. ఇది పైన ఉంటుంది. దాని తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ అవన్నీ ఉంటాయి అన్నమాట, గుంటూరు అటు సైడు. ఈ శ్రీశైలం అనేది అక్కడ ఆ డ్యామ్కి అటువైపు ఆంధ్ర, ఇటువైపు తెలంగాణ ఉంటుంది. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I
What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity, wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean, wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it another. Wish I was one or the other. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and అది ఘాట్ రోడ్ అనమాట. మేము అటు సైడ్ నుండి వచ్చాము ఇప్పుడు ఇటువైపుకి. చాలా బాగుంది. wanna clear a bottle of అవన్నీ కూడా అక్కడ అంత సన్నగా ఉండే రోడ్స్లో ఎంత ట్రావెల్ చేయాలంటే ఎంత కష్టం. మేము ఆఫ్టర్నూను దేవుడి దగ్గరికి వెళ్ళాము దర్శించుకోవడానికి. అక్కడ ఫోన్స్ అలౌ లేవు అనమాట. మేము ఫోన్స్ అక్కడ పెట్టేసేసి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ శివుడు 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అన్నమాట ఇక్కడ ఉండిద్ది అనమాట, శ్రీశైలం మల్లికార్జున స్వామి. అలాగే 18 శక్తిపీఠాలు అమ్మవారిలో ఒక శక్తిపీఠం ఇక్కడ ఉండిద్ది అనమాట, భ్రమరాంబాదేవి. అసలు చాలా బాగుంది. స్వామిని దర్శించుకోగానే తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం అక్కడ వెంటనే ఉంటాయి అన్నమాట టెంపుల్స్. తర్వాత మేము నెక్స్ట్ డే మేము ఈ పాలధార పంచదారకి వెళ్ళాము. అక్కడ సన్నగానే వస్తుంది ఆ పంచదార, పాలధార పంచదార అనేది. అసలు అక్కడ చూడండి ఎంత బాగుందో. అక్కడ అంతా బాగా గ్రీనరీ అనేది. ఆ వాటర్ మనకి పంచదారలా ఉంటాయి అంటారు కానీ అదంతా ఫిల్టర్ చేసి వచ్చినట్టు ఉంటాయి. మనకి మామూలుగా దొరికే వాటర్ ఎలా ఉంటాయి, మామూలుగా ఉప్పు నీళ్ళలాగా అదలా ఉంటాయి. ఎంత బాగున్నాయంటే వాటర్ తీయగలేవు, బాగున్నాయి, ఫ్రెష్ వాటర్ లాగా చాలా బాగున్నాయి. కానీ అక్కడికి 150 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవన్నీ దిగి వెళ్ళాలి పాలధార పంచదార దగ్గరికి. అలాగే పాతాళ గంగ దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ వీడియో తీయలేకపోయాము. చాలా మెట్లు ఉంటాయి అన్నమాట. రోప్వే ఉండేదంట, అది కొంచెం అది ఏదో వర్క్ చేస్తున్నారని ఇంకా అందరం నడుచుకుంటూ వెళ్ళాము. కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అందరూ కూడా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఆ తర్వాత మేము చాలా హటకేశ్వరం అవన్నీ వెళ్ళాము. నేను వీడియో తీయలేకపోయాను. తర్వాత శిఖరం వెళ్ళాము. అసలు అక్కడ ఉంటుంది ఆ ప్లేస్, ఆ కొండలు అవన్నీ కూడా కనబడతాయి. అక్కడ కృష్ణానది అవన్నీ కూడా ఆ పాయ విడిపోయేది అవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది అసలు. అందరూ కూడా చూడాల్సిన అది. మీరు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ శిఖరం దగ్గరికి వెళ్ళండి చూడటానికి. అసలు ఆ ప్లేస్ అక్కడ నుండి దూరంగా వచ్చినప్పుడు అక్కడ కొండల మధ్యలో స్వామివారి గుడి అవన్నీ కనపడుతూ ఉండేది. ఆ శిఖరం ప్రత్యేకత ఏంటంటే మనం ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ నంది ఆ 2 చెవుల మధ్యలో నుంచి అక్కడ గుడిని చూస్తే ఆ గుడి మీద ఉన్న మనకి ఆ కలశం అనేది కనపడితే మనకి తర్వాత జన్మ అనేది ఉండదు అని అంటారనమాట. ఆ నమ్మకంతో అందుకనే అందరూ అక్కడి నుంచి చూస్తారు. ఎక్కడో కనపడుతూ ఉండేది కానీ అసలు అది చాలా చిన్నగా ఉండేది అనమాట. నాకైతే కనపడలేదు. కనపడి ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను. అసలు చూడండి ఎంత బాగుందో ఆ గ్రీనరీ అదంతా కూడా. చాలా గాలి వస్తుంది. అక్కడ గుడి అవన్నీ చిన్నగా కనపడుతూ ఉన్నాయి. మీరు చూస్తుంటే ఆ నది అవన్నీ కనబడుతూ ఉండవు. మా హస్బెండ్ నేను చూసాము. నెక్స్ట్ డే చాలా రష్ ఉందన్నమాట. మేము ముందు రోజే వెళ్ళి దర్శించుకోవడం మంచిదైంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.